ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలములో ఆదికాండము 29వ అధ్యాయము మొదటి 9 వచనాలు మనం చదువుకున్నాం. మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో యాకోబు యొక్క ప్రయాణం, బేతేలు నుండి పద్దనారాముకు ప్రయాణమై వెళుతున్నటువంటి సంగతిని మనం చూసాం. అయితే ఎందుకు ప్రయాణమై వెళుతున్నాడు అనేది మనం ఆలోచన చేస్తే, యాకోబు ప్రయాణము యొక్క ఉద్దేశము ఏమిటంటే యాకోబు యొక్క వివాహము అని గుర్తుపెట్టుకోవాలి. యాకోబు వివాహము నిమిత్తమై అతడు పద్దనారాముకు వెళుతున్నాడు. నిజానికి పద్దనారాముకు వెళ్ళవలసిన అవసరం ఏమున్నది అని మనం చూస్తే, హేతు కుమార్తెలు వారిని విసిగించిన కారణాన్ని బట్టి నీవు లేచి నీ మేనమామ యొద్దకు వెళ్ళు అని చెప్పినప్పుడు అతడు పద్దనారాముకు బయలుదేరి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మరి యాకోబు యొక్క ప్రయాణం తూర్పు దేశపు జనులు నివసించు ప్రాంతము అని చెప్పబడినటువంటి ఈ పద్దనారాము, ఆ ప్రాంతములో మరి దేవుని ఎరిగినటువంటి పిల్లలు, ఆత్మీయులుగా ఉన్నటువంటి వారు అక్కడ ఉన్నారనే సంగతిని బట్టి యాకోబు ప్రయాణమై వెళుతున్నాడు. అతడు ప్రయాణమై వెళుతున్నప్పుడు పద్దనారాముకు చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత అక్కడ ఏం కనపడిందంట? ఒక బావి కనపడింది. ప్రియులారా, ఈ బావి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నది. బావి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి సూచనగా ఉన్నది. అనగా ఆ బావి దగ్గరకు ఏమొస్తున్నాయంటే మందలు చేరి వస్తున్నాయి. దేని నిమిత్తము మందలు వస్తున్నాయి? ఇదిగో నీటి కొరకు. అక్కడ ఆ మందలు సేద తీరటానికి ఆ మందలు వస్తున్నాయి. ఆ మందలు తృప్తి పొందటానికి ఆ మందలు అక్కడ చేరి వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నిజానికి మరి పరిశుద్ధాత్మ అనే జీవ జలాన్ని మనము త్రాగి తృప్తి పడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, అయితే ఆ బావి వద్ద 3 మందలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మందలు 3 ఉన్నాయి. ఈ మందలు 3 ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 32వ వచనంలో మనం చూడగలం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 32వ వచనములో ఏమని రాయబడింది? అక్కడ యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంగమునకైనను అన్నాడు. ఇవే 3 మందలు. ఏమేంటి అంటండి? మొదటి మంద యూదులు, రెండవ మంద అన్యులు లేకపోతే గ్రీసు దేశస్థులు, మూడవ మంద ఎవరు? దేవుని సంఘం. ఈ 3 మందలు తృప్తి పొందుతున్నాయి. 3 మందలు సేద తీరుతున్నాయి. ఎక్కడ? బావి అనబడి పిలువబడుతున్నటువంటి క్రీస్తు ప్రభు చెంతకు చేరి ఆ మందలు ఏం చేయబడుతున్నాయండి? తృప్తి పొందుతున్నాయి అనే మాటలు మనం చూస్తున్నాం. ప్రియులారా, నిజానికి ఈ మందలను సేద తీర్చేవాడు క్రీస్తు ప్రభు. నారీమణి సుందరి అని జ్ఞాపకం చేయబడుతున్నట్లుగా ఆ షుల్లమితి పరమగీతము 1వ అధ్యాయం 7వ వచనములో, నా ప్రియుడా నీ మందలను నువ్వు ఎచ్చటికి తోలుకొని పోతున్నావు అన్నాడు. వాటిని మధ్యాహ్నం వేళ ఎక్కడ నీడలో వాటిని ఉంచుతున్నావు, వాటిని ఎక్కడ సేద తీరుస్తున్నావు అని షుల్లమితి అడుగుతుంది కదా. అనగా ఆ మంద కాపరి బాధ్యత మందలను సేద తీర్చటం, మందలను తృప్తిపరచటం, మందలను మేపటం, ఆ బాధ్యత. నిజానికి మరి యాకోబు అప్పటికి కాపరి కాలేదు, నిజమే. కానీ ఏం చేస్తున్నాడు? మందకు నీళ్లు పెడుతున్నాడు. నిజానికి యాకోబు యొక్క ఉద్దేశం ఏమిటంటే, మరి వివాహము అనేటువంటి ఉద్దేశముతో పద్దనారాముకు వెళుతున్నాడు. అయితే ఆ వివాహ సందర్భంగా ఆయన మరి పద్దనారాముకు చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత అక్కడ 3 మందలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మొదటి మంద అనగా యూదులు, తర్వాత గ్రీసు దేశస్థులు, తర్వాత దేవుని సంఘము అని చెప్పబడుతుంది. వరుస క్రమములో చివరిగా చెప్పబడింది దేవుని సంఘమే.
కానీ ప్రేమించుటలో దేవుడు మొదటి స్థానం దేనికి ఇచ్చాడు? దేవుని సంఘానికి ఇచ్చాడు. అనగా ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన ఏమన్నాడు? తన సంఘము అన్నాడు. క్రీస్తు సంఘమును ప్రేమించి అన్నాడు. క్రీస్తు మిమ్మును ప్రేమించి అనగా సంఘాన్ని ప్రేమించాడు. మొదటి స్థానము సంఘమే. ఎక్కడైనా ఎప్పుడైనా ఆయన మొట్టమొదటి స్థానం దేనికి ఇచ్చాడు? సంఘానికి ఇచ్చాడు. రెండవ స్థానము యూదులకు ఇచ్చాడు. మూడవ స్థానం ఎవరిదండి? అన్యజనాంగము అని మనం చూస్తున్నాం. అయితే ప్రియులారా, యూదులు కూడా క్రీస్తు ప్రభువును అంగీకరిస్తున్న వారు ఉన్నారు. అలాగే అన్యజనులు క్రీస్తు ప్రభువుని అంగీకరిస్తున్న వారు ఉన్నారు. ఎవరైతే అన్యజనాంగములో నుంచి రక్షించబడుతున్నారో, అన్యజనాంగముగా ఉన్నవారు ఆ బావి చెంతకు చేరి ఆ సేద తీరుతున్న వారు కూడా ఉన్నారు. నిజానికి తిమోతి యవనస్తుడు. తిమోతి యొక్క తల్లి ఎవరు? యూదురాలు. తండ్రి ఎవరు? గ్రీసు దేశస్థుడు. కానీ తిమోతి ప్రభువును నమ్మాడు. అతడు యూదులందరూ చూస్తూ ఉంటుండగా ఇతడు క్రీస్తు ప్రభువును నమ్మాడు. కానీ ఇతడికి సున్నతి లేదని అపోస్తుడైన పౌలు అతనికి ఏం చేయించాడు? సున్నతి చేయించాడు. 17వ అధ్యాయంలో మనం చూస్తే గ్రీసు దేశస్థులైన ధనవంతులైనటువంటి స్త్రీలు అక్కడ క్రీస్తు ప్రభువును అంగీకరించారు అనే మాట మనం చూస్తున్నాం. అనగా అన్యజనాంగం కూడా బావి అని చెప్పబడుతున్నటువంటి క్రీస్తు ప్రభువు దగ్గరకు చేరుకుంటున్నారు. వారు సేద తీరుతున్నారు అనే మాటను మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే ఈ ఉదయకాలంలో ఆ బావి మీద ఏం చేయబడిందంటే మూత రాయి పొర్లించి ఉన్నది అన్నాడు. రాయి పొర్లించుట అంటే అది అవిశ్వాసానికి సూచనగా ఉన్నది. రాయి తీయబడుట అనేది విశ్వాసానికి సూచనగా ఉన్నది. ఒక విశ్వాసి నీళ్లు, పరిశుద్ధాత్మ అనేటువంటి నీటిని త్రాగటానికి ఏం చేయాలి? మూతను తీయాలి. మూతను తీయుట అనగా విశ్వాసానికి సూచనగా ఉంటుండగా ప్రియులారా, ఆ జీవజములను తాగి తృప్తి పడాలి. ఆ మూత ఎందుకు వేశారు? మూత సంరక్షణ కొరకు, మూత శుద్ధి కొరకు. మూతను ఉంచుట ద్వారా ఎలాంటి కల్మషములు లోనికి చేరకుండా ఉండట కొరకు అది మూత వేయబడింది. ఎప్పుడు అది తెరవబడుతుంది? దప్పిగా ఉన్నప్పుడు, ఆశ ఉన్నప్పుడు, విశ్వాసము ఉన్నప్పుడు అది ఏం చేయబడుతుంది? ఆ మూత తెరవబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ జీవజలములు యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఏమన్నాడండి? ఎన్నడూ దప్పిక కొనడు అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే ఆ మంద అక్కడికి చేరుకున్నాయి. అయితే యాకోబు రాహేలును కలుసుకుంటున్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యాకోబు రాహేలును ఎక్కడ కలుసుకున్నాడు చెప్పండి? బావి దగ్గరే కలుసుకున్నాడు. యాకోబు రాహేలులు కలుసుకున్న స్థలము ఏమిటి? బావి. అది బావి దగ్గర కలుసుకున్నారు అంటే అర్థం ఏమిటంటే బావి క్రీస్తు ప్రభును సూచిస్తూ ఉంటుండగా ప్రియులారా, మరి ఇద్దరు క్రీస్తు ప్రభు యొక్క చిత్తమును తెలుసుకున్నారు అని అర్థం. వారి యొక్క వివాహము, యాకోబు రాహేలుల యొక్క వివాహములో మొట్టమొదట ఉండవలసినది ఏమిటంటే దైవ చిత్తం. ఏ వ్యక్తి అయినా దేవుని చిత్తము లేకుండా, దేవుని చెంతకు చేరకుండా వారి వివాహం అది సరి అయినది కాదు అని గుర్తెరగాలి. దేవుని చిత్తము లేకుండా జరిగే వివాహాలు ఏదైనా కూడా అవి నష్టాన్ని కలిగిస్తాయి. యాకోబు తల్లిదండ్రుల మాటను విని ప్రయాణమయ్యాడు. అలాగే తల్లిదండ్రుల మాటను విని మరి రాహేలు కూడా మందను మేపటానికి వచ్చినట్లుగా చూస్తున్నాం. ఇది దేవుని చిత్తం, ఇది దేవుని ఏర్పాటు, ఇది దేవుని ప్రణాళిక. వారు ఇద్దరు కలుసుకున్న స్థలము బావి అనే మాటను మనం చూస్తున్నాం ప్రియులారా. కలుసుకునే స్థలం. కలుసుకున్న తర్వాత వారిద్దరూ ఒకరిని ఒకరు పరిచయం చేసుకుంటున్నారు. 11వ వచనం చూడండి ఏమన్నాడు? 11వ వచనంలో మరియు యాకోబు ఏమన్నాడు? తాను
ఆమె తండ్రి బంధువుడనియు రెబ్కా కుమారుడని రాహేలుతో చెప్పినప్పుడు ఎవరని చెప్పుకుంటున్నాడు? పరిచయం చేసుకుంటున్నాడు. ఎక్కడ పరిచయం జరిగిందండి? వారి పరిచయం బావి వద్ద జరిగినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుని చిత్తం కనుక్కోవటానికి వారు బావి వద్ద కలుసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. వారి పరిచయం ఈ దినాల్లో పరిచయాలు ఎక్కడ ప్రారంభమవుతున్నాయో తెలుసా? ఫేస్బుక్లో పరిచయం ప్రారంభమవుతుంది. ఈ దినాల్లో పరిచయం ఇన్స్టాగ్రామ్లో పరిచయం అవుతుంది. ఈ దినాల్లో డేటింగ్ యాప్స్ ద్వారా పరిచయం అవుతున్నారు. సినిమా హాల్లో పరిచయం అవుతున్నారు. ఆఫీసుల్లో పరిచయం అవుతున్నారు. పనిచేస్తున్న వారి ద్వారా పరిచయం అవుతున్నారు. కొలీగుల ద్వారా పరిచయం అవుతున్నారు. అనేక రకాలుగా రకరకాల ఫంక్షన్లో రకరకాల పరిస్థితుల్లో ఏమవుతున్నారు? పరిచయం అవుతున్నారు. దేవుడు లేకుండా సొంత ఇష్టానుసారంగా వారి పరిచయాలు ప్రారంభమవుతున్నాయి. ఇది దైవ చిత్తము కాదు. నిజానికి ఏశావు యొక్క పరిచయం అన్యజనులతో పరిచయం పెరిగింది. హేతు కుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు. వారితో పరిచయం పెంచుకొని వారు తల్లిదండ్రుల యొక్క ఇష్టాన్ని నెరవేర్చకుండా ఇష్టానుసారంగా పెళ్లి చేసుకున్నాడు. అందును బట్టి వారి తల్లిదండ్రులు ఎంతో మనోవేదనకు గురయ్యారు అని రాయబడింది. 36వ అధ్యాయం ఆఖరి వచనములో యాకోబు తల్లిదండ్రులు ఏమయ్యారంట? మనో దుఃఖానికి గురైపోయారు. కారణం ఏమిటంటే పిల్లలు చేస్తున్నటువంటి ఇలాంటి తప్పుడు నిర్ణయాల ద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా సొంత ఇష్టాన్ని నెరవేర్చుకున్నట్టు కొరకు ఏం చేస్తున్నారండి? ఈ దినాల్లో రకరకాల పరిచయాలు వారు ఏర్పరచుకుంటున్నారు. వారు కలుసుకున్న స్థలము బావి అనే మాట మనం చూస్తున్నప్పుడుగా ప్రియులారా, ఆ బావి దగ్గరకు మనం రావాలి. ఎవరైనా ప్రార్థనాపూర్వకంగా మరి క్రీస్తు ప్రభు యొద్దకు వచ్చినప్పుడు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. దేవుని చిత్తాన్ని తెలుసుకొని తల్లిదండ్రులు ఇద్దరి సమ్మతి చొప్పున వారు కలుసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. వారు పరిచయమైనట్లుగా మనం చూస్తున్నాం. ఇది దేవుని ప్రణాళిక. నిజానికి ఇద్దరు కలుసుకోవటంలో దేవుని ఉద్దేశం ఉన్నదని మనం ఎలా చెప్పగలమంటే ఆయన వెదకటానికి పోయినప్పుడు ఆమె ఏమైంది? ఎదురొచ్చింది. ఇదే దేవుని చిత్తం. అనేక సార్లు పిల్లల వివాహాల్లో మనం ఏం చేస్తామంటే దేవుని చిత్తం అంటే ఏమిటి అని మనం ఆలోచన చేస్తూ రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవుడు ఒక దానిని తప్పించినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం? దాని విషయంలో మనం మనోవేదన కలిగి ఉంటాం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. మన పిల్లల వివాహాల విషయాల్లో దేవుడు తన చిత్తాన్ని స్పష్టంగా క్లియర్గా మనకు తెలుపుతాడు. అది ఆయన వాక్యం ద్వారా కానీ, ప్రార్థన ద్వారా కానీ, ఆయన చేస్తున్న కార్యాల ద్వారా కానీ. అనగా ఒక వివాహం నిమిత్తము మనము ప్రయాసపడుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దాన్ని అనుకూల పరుస్తాడు. ఆయన చిత్తాన్ని జరిగిస్తాడు. అంతే. అది మనం తెలుసుకోవాలి. అది ఎరిగి ఉండాలి. అది ఎరగకుండా మానవ ప్రయత్నాలు మనం ఎంత చేసినా ప్రయోజనము లేదు. కీర్తనల గ్రంథం ఒక మాట మనం చూద్దాం. చూడండి, 32వ కీర్తన 8వ వచనములో ఏమంటున్నాడండి? 32వ కీర్తన, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి ఏం చేస్తాడంటే ఆయన నీకు ఆలోచన చెప్పేదను. ఫస్ట్ ఏం చేస్తాడంట? మొట్టమొదటిగా నీకు ఉపదేశం చేస్తాడంట. అయ్యా నువ్వు ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా ఉండు, ఇక్కడికి వెళ్ళు అని ఉపదేశం చేస్తాడు. మొట్టమొదట నీకు ఉపదేశము చేసేదను. తర్వాత ఏం చేస్తాడు? నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను. ఉపదేశము, బోధన రెండు ఆయన చేస్తాడు. మూడవది ఏం చేస్తాడు? ఆలోచన చెప్తాడు. యెహోవా నా కార్యమును సఫలము చేశాను అంటున్నాడు ఎలియాజరు కదా. ఎందును బట్టి? దేవుని చిత్తాన్ని కనుక్కున్నాడు కాబట్టి. ఎలియాజరు కూడా రెబ్కాని ఎక్కడ కలుసుకున్నాడు చెప్పండి? బావి వద్దనే కలుసుకున్నాడు. క్రీస్తు ప్రభు చెంతకు చేరినప్పుడు, క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన తన చిత్తాన్ని స్పష్టంగా తెలియజేస్తాడు.
మానవ ప్రయత్నాలు కాదు, మానవ ఆలోచనలు కాదు, మానవ పద్ధతులు కాదు, మానవ ఊహలు కాదు. ఎందుకని? మనుషుని హృదయంలో అనేకమైన ఆలోచనలు పుడతాయి. అది చేయాలి, ఇది చేయాలి, అక్కడ పోవాలి, ఇక్కడ పోవాలి, వారిని కలవాలి, వారికి ఫోన్ చేయాలి ఉంటుంది. కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరమైద్ది. ఆయన స్థిరపరుస్తాడు, ఆయన నడిపిస్తాడు, ఆయన బోధిస్తాడు, నీవు నడవవలసిన మార్గము నీకు నేర్పుతాడు, నీకు ఆలోచన తెలియచేస్తాను అంటున్నాడు. ప్రియులారా, ఆయన ఆలోచన నువ్వేం చేయాలి మరి? సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనములో నీ ఆలోచన అంతటి చొప్పున ఏం చేయాలి? ఆయన అధికారమునకు అప్పగించుకోవాలి. అది ఏంటి ప్రభువా నీ చిత్తం, ఏంటి ప్రభువా నీ ఆలోచన, ఏమి చేయాలి ప్రభువా అని ప్రభువుని అడగాలి. పిల్లల వివాహాల విషయాల్లో అనేక సార్లు మనము ప్రభు దగ్గరికి మనం వెళ్ళాలి, బావి దగ్గరకు రావాలి. అమ్మా, బావి దగ్గరకు రాకపోతే నీవు సేద తీరలేవు, బావి దగ్గరకు రాకపోతే నీవు తృప్తి పొందలేవు. బావి నిన్ను తృప్తిపరుస్తుంది, నిన్ను సేద తీరుస్తుంది. క్రీస్తు ప్రభు యొద్దకు వచ్చినప్పుడు నిన్ను తృప్తిపరిచేవాడు ఆయనే. అంతే. ఆయన చిత్తాన్ని స్పష్టంగా నీకు తెలియపరుస్తూ ఉన్నాడు కదా. ఇదిగో, ఏ బావి యొద్ద నేను నిలబడి ఉన్నానో, ఏ స్త్రీ అయితే వచ్చి నాకు నీళ్లు పోస్తుందో ఆ స్త్రీయే నా యజమానుని కుమారునికి యజమానుడుగా ఉంటాడు అని గుర్తెరిగి పిల్లరా బావి యొద్దకు వచ్చాడు. ఆ బావి యొద్దకు వచ్చి దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడు. దేవుని చిత్తం ఆయన నీకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు తన చిత్తాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నప్పుడు స్పష్టముగా మన పిల్లల వివాహాల విషయాల్లో మనము దేవుని చిత్తాన్ని మనము తెలుసుకోవాలి అనే మాటను మనం చూస్తున్నాం ప్రియులారా. యాకోబు వెదుకులాటలో రహేలు దొరికింది. ఇస్సాకు వెతుకులాటలో ఎవరు దొరికారు? రెబ్కా దొరికింది. బోయేజు వెతుకులాటలో ఎవరు దొరికారండి? రూతు దొరికింది. ఇది దేవుని చిత్తం అని స్పష్టంగా తెలియపరుస్తుంటుండగా మనము మానవ ప్రయత్నాలను ఎన్నడూ చేయకూడదని మనం గుర్తెరగాలి. బావి యొద్దకు చేరాలి. అయితే ప్రియులారా, బావి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు మరి ఇరువురు కూడా ఎక్కడికి రావాలండి? బావి యొద్దకు రావాలి. ఒకరు బావి యొద్దకు వస్తే మరొకడు మందను మేపుతూ ఉంటే ప్రయోజనం లేదు. అంటే ఒకరు లోకములో, ఒకరు పొలములో ఉన్న ఒకరు ప్రభువును నమ్మిన వారైతే ప్రయోజనము లేదు. ఇద్దరూ ప్రభువును నమ్మిన వారుగా ఉండాలి, ఇద్దరూ ప్రభువును ఎరిగిన వారుగా ఉండాలి. ప్రభువును ఎరిగి ప్రభు చిత్తాన్ని కనిపెడుతున్న వారైతే దేవుడు తన చిత్తాన్ని స్పష్టముగా మనకు తెలియజేస్తాడు. రెండవది ఏం చూస్తున్నారు చూడండి, యాకోబు యొక్క తల్లిదండ్రుల యొక్క సమ్మతిని మనం చూస్తున్నాం. మొదటిది దేవుని చిత్తం వివాహ విషయంలో. రెండవది ఏమిటంటండి? తల్లిదండ్రుల యొక్క సమ్మతి. ఇప్పుడు ఏం తలస్తున్నారు వాళ్ళు? ఒక్కసారి తప్పు జరిగింది, ఏశావు ద్వారా తప్పు జరిగింది, ఇప్పుడు యాకోబు ద్వారా తప్పు జరగటానికి వీల్లేదు అన్నారు. ఎక్కడున్నారు వాళ్ళు? పక్కనే ఉన్నారు, వారి పక్కనే ఉన్నారు. కనాను దేశంలో వారి పక్కనే ఉన్నారు, వారితో పాటే సహవాసం చేస్తున్నారు. దగ్గరలో ఉన్నారు కదా అన్న సందర్భంలో, లేదా దగ్గరగా ఉన్నారు కదా అన్న ఉద్దేశంతో ఏం చేశారు? పెళ్లి చేసుకున్నారు. కొన్నిసార్లు మనము ఏం చూస్తాం చెప్పండి? సాధారణంగా దగ్గరుంటే మంచిది అనుకుంటాం. కానీ యాకోబు వివాహ విషయములో ఎంత దూరం పంపించారండి? పద్దనారాముకు పంపించారు. ఎంతో ప్రయాణం చేసి చాలా దూర ప్రాంతంలో ఉన్నటువంటి తన బంధువుల యొద్దకు, లాబాను దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కారణం ఏమిటి? ఇదిగో, ఆత్మీయులనే వివాహము చేసుకోవాలి. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా, చీకటికి వెలుగుకు ఏమి పొత్తు, క్రీస్తుకు బెలియాలకు ఏమి సంబంధం అంటున్నాడు కదా.
ఏమి సంబంధం? ఎవరిని వివాహం చేసుకోవాలి? నీతి దుర్నీతి రెండు ఉన్నాయి. నీతి సరిపోతుంది, కానీ నీతి దుర్నీతి ఏమి పొత్తుంటుంది? కాబట్టి వివాహ విషయాల్లో ఎన్నడూ మనము తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. కొంచెం ఆలస్యం అవుతుంది, అయినా మనము ప్రభు చిత్తం కొరకు కనిపెట్టాలి. ప్రభు పిల్లల కొరకే కనిపెట్టాలి. ప్రభువును నమ్మిన వారే మన పిల్లలకు వివాహం జరగాలని మనం ఎదురు చూడాలి. అనేక సార్లు మనము నువ్వు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావా అని ఒక యవనస్తుని మనం అడిగామంటే ఏం చెప్తాడు? అన్నా, నాకు ఉద్యోగం ఉంది కానీ భోజనానికి చాలా ఇబ్బంది అయిపోయిందన్నా అంటాడు. భోజనానికి ఇబ్బంది అయిందని ఏం చేస్తున్నాడండి? పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడంట. ఎందుకు పెళ్లి చేసుకుంటున్నామంటే, అన్నా మంచి సంబంధం అన్నా, బాగా ఉన్నతమైన కుటుంబం అన్నా, ఆస్తిపరులన్నా వారిని చేసుకుంటే నా జీవితం స్థిరపడుతుందన్నా, అందుని బట్టి నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా? ఆలోచన చేశారా? అనేక మంది లోక సంబంధమైన తలంపులతో వారు నేను సెటిల్ అవుతాను, నేను బాగుపడతాను అన్న ఉద్దేశాన్ని ఆలోచన చేస్తున్నారు, కానీ ఇది దేవుని చిత్తం, ఇది దేవుని ఏర్పాటు, దేవుని ప్రణాళిక అని అన్నడు ఆలోచిస్తున్నవారుగా కనబట్టలేదు ప్రియులారా. కాబట్టి వివాహ విషయంలో అక్కడ 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో అన్నాడు కదా, మాట చూద్దాం చూడండి. 18వ వచనంలో మధ్యలో, కావున మీరు వారి మధ్య నుండి ఏమన్నాడండి? బయలు వెడలి ఎలా ఉండాలన్నాడండి? ప్రత్యేకం. అంతే. నువ్వెవరవో? నీవు ప్రత్యేకమైన వాడవో. నీ పద్ధతులు వేరు, వారి పద్ధతులు వేరు. నీ ఆచారాలు వేరు, వారి ఆచారాలు వేరు. నీ ఆలోచనలు వేరు, వారి ఆలోచనలు వేరు. వారు విగ్రహారాధన తలంపులు కలిగిన వారు, నీవు ప్రభువుని ఆరాధిస్తున్న వాడవు. ఇద్దరి ఆలోచనలు సమకూడవు. అందుకని చెప్తున్నాడు, వారి నుండి ప్రత్యేకించబడాలి అన్నాడు. నీ జీవితం ప్రత్యేకమైనది. ప్రభువుని ఎరిగినటువంటి నీవు ఒక ప్రత్యేకమైన వాడవే. అంతే కదా? యూదులు ఏం చేస్తున్నారు? ఎస్తేరు గ్రంథములో ఒక ప్రత్యేకంగా కనపడుతున్నారు కదా. ఎలాగా? వారు వేసుకున్న వస్త్రాలు ప్రత్యేకమే, వారి భాష ప్రత్యేకమే, వారి విధులు ప్రత్యేకమే, వారి ఆలోచనలు ప్రత్యేకమే, వారు చేస్తున్న ప్రతిదీ ప్రత్యేకమే. సో లోకములో ఉన్న వారందరికీ వీరు ఎలా ఉన్నారు? ప్రత్యేకంగా ఉన్నారు. మనం కూడా ప్రభువుని నమ్మిన వారు మనం ప్రత్యేకంగా ఉన్నవారు మరలా పోయి వారిలో కలవటానికి వీలు. నీవు వారి నుండి ఏమన్నాడు? బయలు వెళ్ళాలి అన్నాడు. సంబంధము ఏ సంబంధం అని జ్ఞాపకం చేస్తున్నప్పుడు ప్రియులారా, నీవు జత చేయటం ఏమైనా న్యాయమా? ఎద్దును గాడిదను జత చేసి దున్నటం ఏమైనా న్యాయమా? ఆలోచించే. ఆ ఇద్దరికి ఎటువంటి సంబంధం లేదు. ఆ 2 జంతువులు విధులు వేరు, వాటి పని వేరు. ఒకటి ఎత్తుగా ఉంది, ఒకటి ఎత్తు తక్కువగా ఉంది. ఒకటి పని చేయగలుగుతుంది, ఒకటి పని చేయలేదు. ప్రియులారా, వాటి స్వభావం కూడా వేరు. అయితే దేవుని పిల్లలు వారి పిల్లల విషయాల్లో మరి తల్లిదండ్రుల యొక్క మాట విన్నాడా లేదా యాకోబు? చూడండి 28వ అధ్యాయం 7వ వచనం చూడండి. 28వ అధ్యాయము 7వ వచనములో యాకోబు తన తల్లిదండ్రుల మాట విని ఎక్కడికి వెళ్ళాడు? పద్దనారం. ఆ మాట చూడండి, ఎంత సంతోషం. తల్లిదండ్రుల మాట వినాలి. తల్లిదండ్రుల యొక్క చిత్తం, తల్లిదండ్రుల మాటను విని బయలుదేరాడు. నా ఇష్టం, అన్న చేసుకున్నాడు కదా, నేను చేసుకుంటానికి ఏమి? ఆయనకు ఒక న్యాయం, నాకు ఒక న్యాయం, ఆయన ఒక నీతి, నాకు ఒక నీతి అనుకున్నాడా? అలా అనుకోలేదండి. యాకోబు తల్లిదండ్రుల మాటను విన్నాడు, తల్లిదండ్రుల యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. నువ్వు వెళ్ళు అనగానే, ఇదిగో నీవు నీ బంధువుల యొక్కకు వెళ్ళు, నీ తల్లిదండ్రులు చెప్తున్న మాటను విని తల్లిదండ్రుల యొక్క ఆలోచన ప్రకారం వెళుతున్నాడు. సొంత ఇష్టాన్ని నెరవేర్చుకున్న వారు నష్టపోయారు. ఎవరు వివాహం చేసుకోవాలి? నా చిత్తం, నా ఇష్టం అన్నట్లుగా సొలొమోను అన్య స్త్రీలను వివాహం చేసుకున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనములో కూడా ఎవరున్నారు చెప్పండి?
సంసోను సంసోను ఉన్నాడు. ఏం చేస్తున్నాడండి? అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది. చాలామంది చేస్తున్నది ఈ దినాల్లో. ఏం చేస్తున్నారు? నేను ఇష్టపడ్డా, నాకు ఇష్టమైంది, నేను చేసుకుంటా, ఏం పర్వాలేదులే అని అనేక సార్లు అనేక మంది తమ తల్లిదండ్రులకు ఏం చేస్తున్నారండి? బాధను కలిగిస్తున్నారు. నీకిష్టమే, అది దేవుని చిత్తమేనా? నీకిష్టమే, అది తల్లిదండ్రుల సమ్మతేనా? అది దూరమైనా కావచ్చు, అది భారమైనా కావచ్చు, అది ప్రయాణమైనా కావచ్చు, అది కొలువైనా కావచ్చు, అది కష్టమైనా కావచ్చు, నేను విశ్వాసినే పెళ్లి చేసుకుంటాను అని స్థిరపడ్డాడు. మనసును దృఢం చేసుకున్నాడు యాకోబు. అర్థమైందా? అది దూరమే, అంత దూరము ప్రయాణమై వెళ్ళాడు. కారణం విశ్వాసిని వివాహం ఆడాలని. అది భారమే, అది కష్టంతో కూడిన పనే. ఆ దినాల్లో ప్రయాణం చేయటం ఎంతో కష్టం. అయినా అలాంటి భారం యాకోబు యొక్క ఆలోచన ఎలాంటిదంటే, యాకోబు రాహేలును పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశముతో వెళ్ళాడు. అక్కడ 2వ వచనం చదివితే, నీవు లేచి నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలో ఒకదానిని వివాహం చేసుకో అనగానే ఏమన్నాడు? యాకోబు తల్లిదండ్రుల మాటను విని అన్నాడు. ఏశావు వినలేదు, కానీ యాకోబు ఏం చేశాడండి? తల్లిదండ్రుల మాట విన్నాడు. మాట వినకపోతే నువ్వు సంతోషంగా ఒకవేళ ఉంటావేమో కొంతకాలం, కానీ తల్లిదండ్రులకు నెమ్మది లేదు. తల్లిదండ్రులు దుఃఖంలో ఉన్నారు, తల్లిదండ్రులు వేదనలో ఉన్నారు. వారి కోడళ్ళ వలన, వారి ఆ హేతు కుమార్తెల వలన ఎంతో మనోవేదనకు గురయ్యారు, ఎంతో వేదన పడ్డారండి. పిల్లరా, యవనస్తులుగా ఉన్నటువంటి పిల్లలు వివాహ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి అనే మాట మనం చూస్తున్నాం. దేవుని చిత్తం ఉన్నది, తల్లిదండ్రుల యొక్క ఆలోచన ఉన్నది. అలాగే నీవు కూడా ప్రేమింపబద్ధుడవై ఉన్నావు. యాకోబు రాహేలును ప్రేమించాడు. యాకోబుకు రాహేలు మీద ప్రేమ ఉన్నది అనటానికి రుజువేంటి అని ఎవరన్నా అడిగారు అనుకో, ఏం చెప్తాము చెప్పండి? ఎందుకు, ఎట్లా ప్రేమించాడు? ఏదో అందంగా ఉందని ప్రేమించాడా? రూపవతిని ప్రేమించాడా? లేకపోతే మనసులో యాకోబుకు ప్రేమ పుట్టుకొని వచ్చిందా అని మనం ఆలోచన చేస్తే, ప్రియులారా, యాకోబు రాహేలు కోసము అక్కడ ఏమని రాశాడు? 7 సంవత్సరములు. ప్రియులారా, 7 సంవత్సరాలు శ్రమ అనుభవించటానికి, దాసుడుగా పని చేయటానికి, లేకపోతే కొలువు చేయటానికి ఒప్పుకున్నాడంటే ఏమున్నదండి? రాహేలు మీద ప్రేమ ఉన్నది. అంత మాత్రమే కాదు, ఆ రోజు రాత్రి మామ ఏం చేశాడు? ఒక విందును ఏర్పాటు చేశాడు. ఆ విందు ఏర్పాటు చేసి ఆ రాత్రి లేయాను పంపించాడు. ఉదయమున చూసినప్పుడు ఆమె లేయా అని తెలిసి ఇప్పుడు యాకోబు లాబానుతో వాదం పెట్టుకున్నాడు. కానీ మోసం చేసావు కదా, నువ్వు ఇంత మోసం చేసావా? 7 సంవత్సరాలు ఎలాంటిది ఆశించకుండా నేను కష్టపడితే నన్ను మోసం చేసావు కదా, నన్ను మోసం చేసావు కదా, నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడా? యాకోబు వెళ్ళిపోలా. యాకోబు వెళ్ళిపోలేదంటే కారణం ఏంటి? ఏమన్నాడండి? మరొక వారము నువ్వు పూర్తి చెయ్యి, మరొక 7 సంవత్సరాలు పూర్తి చెయ్యి అన్నప్పుడు యాకోబుకి ఏముందండి? ప్రేమ ఉంది. యాకోబుకు ప్రేమ ఉన్నది కాబట్టి మోసాన్ని లెక్క చేయలేదు. అర్థమైందా? యాకోబుకు ప్రేమ ఉన్నది కాబట్టి ఎంతటి మోసమైనా లెక్క చేయలేదు. ప్రేమ దీర్ఘకాలము ఏం చేస్తుందండి? సహిస్తుంది. యాకోబు ప్రేమను చూపిస్తున్నాడు. రాహేలు మీద ప్రేమ ఉన్నది కాబట్టి మధ్యలోనే వదిలిపెట్టి వెళ్ళలేదండి. యాకోబు మందల నిమిత్తం, లేకపోతే 2 కుమార్తెల నిమిత్తం 14 సంవత్సరాలు, మందల నిమిత్తం 6 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కొలువు చేశాడు.
దాదాపుగా 130 సంవత్సరాలు 140 సంవత్సరాలు బ్రతికాడు యాకోబు. చనిపోయే ఆ 130 సంవత్సరాలు వయసే వచ్చే సమయానికి వారికి యోసేపు పుట్టాడు. 30 సంవత్సరాల వయస్సు. తర్వాత యోసేపు 7 సంవత్సరాలు కరువు, 2 సంవత్సరాలు చెరసాల, మొత్తం 39 సంవత్సరాలు. ఆ 130 సంవత్సరాల నుంచి 39 సంవత్సరాలు తీసేస్తే 91 సంవత్సరాలు. ఆ 91లో నుంచి 20 సంవత్సరాలు ఏమిటి? 14 సంవత్సరాలు కొలువు, 6 సంవత్సరాలు మంద నిమిత్తం, 20 సంవత్సరాలు తీసివేస్తే 71 సంవత్సరం. ప్రియులారా, అతని వయసు 71 సంవత్సరం. అనగా రాహేలును వివాహం చేసుకోబోయే సమయానికి అతని వయసు ఎంత? 70 సంవత్సరాల దాకా ఉంది. అంటే తన యవ్వనాన్ని నష్టపోయాడు, తన జీవితాన్ని నష్టపోయాడు, తన శ్రమలు అనుభవించాడు, బాధలు అనుభవించాడు, మంద నిమిత్తం పోరాడాడు. నేను నష్టపోయాను. క్రూర మృగాలు వచ్చి ఏం చేసినాయి అంట? మందను తినివేసిన ఆ నష్టము నేనే భరించాను. రాహేలు మీద ప్రేమ ఉన్నది కాబట్టే నష్టాన్ని భరించాడు. రాహేలు మీద ప్రేమ ఉన్నది కాబట్టే మంచుకు తడిశాడు, ఎండకు ఎండాడు. రాహేలు మీద ప్రేమ ఉన్నది కాబట్టే జీతం ఒకసారి మార్చాడా, 10 సార్లు మార్చాడని రాశాడా? 10 సార్లు మార్చాడు. ఇన్నిసార్లు జీతం సారిసారికి మారుస్తున్నా రాహేలును విడిచిపెట్టి వెళ్ళిపోలేదండి. కారణం ఇప్పుడు చెప్పండి, రాహేలు యొక్క అందాన్ని చూసి ప్రేమించాడా, లేకపోతే నిజంగానే ప్రేమించాడా? ప్రియులారా, రాహేలును ప్రేమించాడు. అయితే అక్కడ చూడండి 30వ వచనం చూడండి, 29వ అధ్యాయం 30వ వచనం. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు ఏమనండి? లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించెను. అవును, బహుగా ప్రేమించెను. ప్రియులారా, వివాహములో ఉండవలసినది ప్రేమ. వీరు కుటుంబముగా ఏర్పడిన తర్వాత వారి మధ్య ప్రేమ ఎంతో గొప్పది. ప్రియులారా, ఎంత గొప్పదంటే పిల్లలు పుట్టలేదు. పిల్లలు పుట్టకపోతే యాకోబు రాహేలు కోసం ఎంతో ప్రయాసపడుతున్నాడు. రాహేలుకు పిల్లలు పుట్టినప్పుడు ఎంతో సంతోషపడ్డాడు. రాహేలు చనిపోయినప్పుడు ఆమె కొరకు ఎంతో ఏడ్చాడు, దుఃఖించాడు. ఆమెకు సమాధి కట్టించాడు, ఒక స్తంభాన్ని కూడా కట్టాడు. కారణం ఏమిటి? ఆమెను అంతగా ప్రేమించాడు. వివాహ జీవితములో ఉండవలసినది ప్రేమే. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు రోమాపత్రిక 5వ అధ్యాయం ఎలా అనగా మనము ఇంకనూ పాపులమై ఉండగా ఆయన మనం ప్రేమించాడు. యాకోబు ఒక్క వ్యక్తిని మాత్రమే ప్రేమించాడు, తన సొంత భార్యను మాత్రమే ప్రేమించాడు. అయితే క్రీస్తు సంఘమును ప్రేమించి, క్రీస్తు క్రీస్తు మిమ్మును ప్రేమించి ఏమన్నాడు? పరిమళ వాసనగా ఉండునట్లుగా అన్నాడు. ఆయన అప్పగించుకున్నాడు. యాకోబు తన యొక్క ప్రాణాన్ని రాహేలు కోసం పెట్టలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించి ఆయన మన నిమిత్తము తన ప్రాణమును ధార పోశాడు. యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్పవాడు! యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్పది! రాహేలును యాకోబు ప్రేమించిన ప్రేమలో ఒక అర్థం ఉన్నది, కానీ ఆయన ప్రాణం పెట్టలేదు, ఆయన రక్తం కార్చలేదు. యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తమై ఆయన రక్తము కార్చాడు, తన ప్రాణాన్నే పెట్టాడు అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆయన 14 సంవత్సరాలు వారి నిమిత్తం కొలువు చేశాడు, శ్రమ పడ్డాడు. కానీ క్రీస్తు మీ నిమిత్తం ఆయన శ్రమను అనుభవించాడు. దూషింపబడియు బదులు దూషింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకున్నాడు. అక్రమకారుల చేత కొట్టబడ్డాడు, ఏడవబడ్డాడు, అవమానపరచబడ్డాడు, నిందించబడ్డాడు, హేళన చేయబడ్డాడు, పిడిగుద్దులు గుద్దించుకున్నాడు.
ఆయన శ్రమను అనుభవించాడు. ఎర్రటి ఎండలో చిల్లపెంకు వలె ఆయన మాడిపోయాడు. కారణం మిమ్మును ప్రేమించి. క్రీస్తు ప్రేమ అది మరువజాలని ప్రేమ. క్రీస్తు ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ. ఎందుకంటే యాకోబు రాహేలు కోసం మరణించలేదు. మరణించిన తర్వాత ఒక స్తూపాన్ని నిలిపాడు, కానీ ఆయన మన మీద ప్రేమ ధ్వజాన్ని ఎత్తాడు. మనల్ని విందుశాలకు తోడుకొని పోయాడు. మన మీద ప్రేమ ధ్వజము. ఆ ధ్వజం ఎంత గొప్పదండి.